హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొన్ని వార్తలు ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు, ఎందుకు ట్రెండింగ్లోకి వస్తాయో తెలియదు. అయితే ఆ వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు మనకి ఒకంత గమ్మత్తుగా ఫీల్ అవుతాం. అవునా, నిజమా, ఇలా జరిగిందా అనేవి మనకు అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటిదే ఒక వార్త మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఒక 2 దున్నపోతుల చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు, వైరల్ అవ్వడం ఓకే, ఏదైనా అయిపోతుంది ఇవాళ రేపు, కానీ సెలబ్రిటీలుగా మారిపోయాయి. ఎలా? ఎందుకంటే వీటికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి. వాటిని చూడడానికి జనం ఎగబడిపోతున్నారు. ఇంతకీ వాటికి ఎందుకంత క్రేజ్ వచ్చింది అంటే, ఆ 2 దున్నలు కూడా నిజంగా మీరు నవ్వుకుంటారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను పోలి ఉండడమే. వాటిలో దున్నపోతు ముఖం, దాని జుట్టు రంగు సేమ్ టు సేమ్ అమెరికా అధ్యక్షుడు మాదిరిగానే ఉండడం గమనార్హం. బక్రీద్ పండుగకు ముందు బంగ్లాదేశ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్లు పెట్టిన 2 దున్నపోతులు అనూహ్యంగా సెలబ్రిటీలు అయిపోయాయి. ప్రస్తుతానికి ఇవి సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బంగ్లాదేశ్ నారాయణగంజ్లోని పైక్పారా ప్రాంతంలో ఉన్న దాదాపు 700 కిలోల బరువున్న ఒక తెల్లటి, అంటే దాన్ని ఆల్ఫినో అంటారు, ఈ దున్నపోతుకు డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. దీనికి తలపై ఉన్న బంగారు రంగు జుట్టును చూపిస్తూ అమెరికా అధ్యక్షుడిని తలపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫామ్ యజమాని జియావుద్దీన్ వృధా ఈ సందర్భంగా మాట్లాడారు. దాదాపు 10 నెలల కిందట రాజ్షాహీ పశువుల సంతలో ఈ దున్నపోతును కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని ఆకారం కానీ, తలపై ఉన్న జుట్టు రంగును చూసి నా సోదరుడు సరదాగా డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టాడని ఆయన చెప్పారు. ఇది చాలా నెమ్మదిగా ఉంటుంది. సాధారణంగా ఎటువంటి దున్నపోతులు ప్రశాంతంగానే ఉంటాయి. ఎవరైనా రెచ్చగొడితే మాత్రం అవి దూకుడుగా మారిపోతాయి అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దున్నపోతును భారీ ధరకు ఓ వ్యక్తి కొన్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లాగా, అలాగే డొనాల్డ్ ట్రంప్ లాగా ఉన్నటువంటి 2 దున్నపోతులు మాత్రం ప్రస్తుతానికి వైరల్ అయి ట్రెండింగ్గా మారిపోతున్నాయి.